యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ మే మాసములో 3వ ఆదివారంలోనికి మనము ప్రవేశించాం. ఈరోజు దైవ వర్తమానాన్ని మనము విందాం. అందరూ బాగున్నారండి? ఈ కరోనా సమయము, కష్ట సమయంలో చాలామంది ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, మనశ్శాంతి లేని పరిస్థితులు, ఎంతో గందరగోళమైన పరిస్థితులు ఉంటూ ఉన్నవి. కానీ దేవుడు నమ్మినటువంటి మీరు, నమ్ముతూ ఉన్నటువంటి మిమ్మల్ని ఆయన కాపాడడానికి ఎప్పుడు కూడా మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. ఈరోజు వాక్య సందేశాన్ని మనము విందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో 2వ కొరింథీ 1వ అధ్యాయము 8, 9, 10 వచనాలు ఈరోజు మనము ధ్యానము చేద్దాం. దయచేసి మరొకసారి చెప్తున్నాను. 2వ కొరింథీ 1వ అధ్యాయము 8, 9, 10 వచనాలు. 8వ వచనాన్ని చదువుతాను, చూడండి. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టం లేదు. అదేదనగా, మేము బ్రతుకుదమను నమ్మకము లేక ఉండినట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. భక్తుడు పౌలు కొరింథీ పట్టణానికి వ్రాస్తూ 2వ పత్రిక 8వ వచనంలో ఆసియాలో వచ్చినటువంటి ప్రమాదము, ఆసియాలో వచ్చినటువంటి శ్రమ, ఆసియాలో వచ్చినటువంటి ఈ యొక్క గందరగోళ పరిస్థితి, మేము బ్రతకడానికి అవకాశము లేదు, చనిపోతామేమో అనుకున్నాము. అలాంటి క్లిష్ట పరిస్థితులు, అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు, బాధాకరమైన పరిస్థితులు, శ్రమలతో కూడిన పరిస్థితులు, రోగాలతో కూడిన పరిస్థితులు, అనేక వ్యతిరేకతలతో కూడిన పరిస్థితులు, ఇబ్బందులతో కూడినటువంటి పరిస్థితులు మాకు ఎదురైనాయి అని కొరింథీ సంఘానికి పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఆనాటి పరిస్థితుల్లో పౌలుకు ఏ విధంగా అయితే మరణకరమైన పరిస్థితులు, బ్రతుకుదామనే నమ్మకం లేనటువంటి పరిస్థితులు, శాంతి సమాధానం లేని పరిస్థితులు ఈరోజు ప్రపంచానికి కూడా వచ్చాయనేటువంటి సత్యాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడెక్కడో పుట్టినటువంటి కరోనా ప్రపంచమంతా వ్యాపించి నాయకులతో సహా, మంత్రులతో సహా, అధ్యక్షులతో సహా, సామాన్యుడితో సహా ప్రతి ఒక్కరికి ఈ శ్రమ చాలా భయంకరంగా విస్తరించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఎవడు బ్రతుకుతాడో, ఎవడు చనిపోతాడో, ఎవడు కలిసి ఉంటాడో, ఎవడు విడిపోతాడో అనేటువంటి ఆనవాలు లేకోకుండా ఈ శ్రమ మనల్ని వెంబడిస్తూ ఉంటుంది. గత నవంబర్ నెల నుంచి మొదలయ్యి ఈ రోజు వరకు కూడా ఎవరికి కంటి మీద కునుకు లేదు, మనసులోన హృదయంలో శాంతి లేదు, బయటికి వెళదామంటే వెళ్ళలేని పరిస్థితులు, ఇలాంటి కష్టమైన పరిస్థితులు వచ్చాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడుకు ఆసియాలో వచ్చిన ప్రమాదమే ఈరోజు ప్రపంచానికంతటికీ ఈ కరోనా వల్ల కూడా సమస్య వచ్చి ఉంటుంది. బ్రతుకుదామనే నమ్మకం లేని పరిస్థితుల మధ్య మనము జీవిస్తూ ఉంటున్నాం. ఈ రోజుతో 3వ లాక్డౌన్ అయిపోతూ ఉంటుంది. రేపటి నుంచి 4వ లాక్డౌన్ కూడా కొన్ని సడలింపులతో, నియమాలతో కూడినటువంటి లాక్డౌన్ ఏర్పాటు చేస్తూ ఉంటున్నారు. ఈ సమయంలో ఈ ప్రసంగము మిమ్మల్ని ఎంతగానో ఆదరిస్తుందని, బలపరుస్తుందని, విశ్వాసంలో నింపుతుందని, దేవునిపైన ఆనుకుంటారని, దేవునిపైన ఆధారపడతారని ఈ వాక్య సందేశాన్ని మీకు తెలియజేస్తూ ఉండడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని ఎంతో స్తుతిస్తూ వస్తూ ఉంటున్నాను. ఇప్పుడు 9వ వచనాన్ని మనం చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ కొరింథీ 1వ అధ్యాయము 9వ వచనము. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందు మేము నమ్మిక ఇంచుకుంటున్నట్లు మరణమగుదమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యునైటెడ్ ఇండిపెండెంట్ క్రైస్ట్ చర్చిలో నుంచి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రపంచమంతా కూడా బలపడాలి, స్థిరపడాలి అనేటువంటి ఆశతోన మీ ముందుకు వస్తూ ఉంటున్నాను. గత 2 నెలల నుంచి ఈ యొక్క మందిర ఆవరణంలోన
దేవుని బిడ్డలారా, దేవుని మాటలు మీకు తెలియజేస్తూ వస్తూ ఉంటున్నాను. ఈరోజు మీతో మాట్లాడుతున్నటువంటి మాట చూడండి. పౌలు భక్తుడు అంటున్నాడు, మృతులను లేపగలిగినటువంటి దేవుని యందే నమ్మిక ఉంచాలి. ఆయనకి శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఎవరిని నమ్మాడంటే నాయకులను నమ్మలేదు, అధికారులను నమ్మలేదు, అధ్యక్షులను నమ్మలేదు, వ్యాక్సిన్ కనుక్కునే వారిని నమ్మలేదు. దేవుని బిడ్డలారా, ఎంతోమంది ఉన్నతమైనటువంటి వాళ్ళు ఉన్నారు, వారిని నమ్మలేదు ఆయన. మరి ఎవరిని నమ్మాడయ్యా అంటే చనిపోయిన వారిని లేపగలిగిన దేవుని యందే నమ్మకం ఉంచాడు పౌలు భక్తుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తే గనక ఆయన పాత నిబంధన గ్రంథంలో ఏలియా అనేటువంటి భక్తుణ్ణి సారేపతి విధవరాలు ఇంటికి పంపించాడు. అక్కడ భోజనము చేస్తూ వాళ్ళు కరువు సమయంలో, పోషించబడుతున్న సమయంలో ఒకానొక రోజు ఆ సారేపతి విధవరాలు కుమారుడు చనిపోతాడు. అప్పుడు ఏలియా ప్రభు నామములో ప్రార్థన చేసి సారేపతి విధవరాలు కుమారుణ్ణి బ్రతికించినట్లు మనము చూస్తూ ఉంటున్నాం. ఆ కష్ట సమయంలో, కరువు సమయంలో సారేపతి విధవరాలు కుమారుణ్ణి ఏలియా ద్వారా బ్రతికించిన దేవుడు మన దేవుడు. ఏలియా దేవుడే మన దేవుడు. ఈ కష్ట సమయంలోనూ కూడా మీరు మరణము నుండి లేపగలిగిన దేవుణ్ణి నమ్మాలనేటువంటిది ఈ సందేశం యొక్క ముఖ్య ఉద్దేశం అయి ఉంటున్నది. అలాగే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8 నుండి మీరు చూస్తే కనుక షునేమి పట్టణస్థురాలు ఒక ఆమె ఉంది. ఎలీషా భక్తుడికి ఎంతో చక్కగా ఆతిథ్యం ఇచ్చింది. పైన ఒక రూము వేపించింది, ఒక మంచము, ఒక బల్ల, ఒక దీపస్తంభము, ఒక టేబుల్ అన్నిటిని ఏర్పాటు చేసింది. ఆమె అవసరతను తెచ్చుకొని, ఆమెకు పిల్లలు లేరు కదా అని దేవుని నామములోన ప్రార్థన చేస్తే మరుసటి సంవత్సరానికల్లా ఒక కుమారుని కనిందామె. ఆ కుమారుడు కొంచెం పెద్దవాడైన తర్వాత ఒకానొక రోజు వాడు తల పట్టుకొని తలపోయనే తలనొప్పితో చనిపోయినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అప్పుడు షునేమి పట్టణస్థురాలు భక్తుడైనటువంటి ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలీషా ఆ బిడ్డ దగ్గరికి వచ్చి ఆ బిడ్డ పైన పండుకొని ఆ దండమును ఊపి ప్రార్థన చేస్తే 7 సార్లు తుమ్మి ఆ బిడ్డ బ్రతికినట్లు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మృతులను లేపగలిగినటువంటి దేవుడు మన దేవుడు. చనిపోయిన వారిని సహితము లేపగలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఈ కరోనా సమయంలోన మృత్యువు తాండమాడుతూ ఉంటుంది, మరణ మృదంగము మ్రోగిపోతూ ఉంటుంది. అయినా మీరు ఎవరిపైన నమ్మకం ఉంచాలంటే చనిపోయిన వారిని లేపగలిగిన దేవుని యందు నమ్మకం ఉంచాలి. షునేమి పట్టణస్థురాలు కొడుకుని ఎలీషా ద్వారా బ్రతికించిన ఆ దేవుడు ఈరోజు కూడా మనతో ఉంటూ ఉన్నాడు. ఆయన నిన్ను బ్రతికించగలడు, నీ పిల్లలను బ్రతికించగలడు, నీ తల్లిదండ్రులను బ్రతికించగలడు, నీ బంధువులను బ్రతికించగలడు, నీ స్నేహితులను బ్రతికించగలడు, నీకున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా బ్రతికించగలడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగే మనము సువార్తల్లోకి వస్తాం. సువార్తల్లోకి వచ్చినప్పుడు యేసు ప్రభుల వారు ఒక శతాధిపతి, ఆయన పేరు యాయీరు. ఆ యాయీరుకు ఒక కుమార్తె, చిన్న పాప, ఒక 12 లేదా 10 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఒక పాప చనిపోతే ఆ బిడ్డ దగ్గరికి యేసు ప్రభు వచ్చి పేతురు, యోహాను, యాకోబును మాత్రమే ఇంట్లోకి తీసుకొని వెళ్ళి తలుపు వేసి ఆ బిడ్డను లేపినట్లు మనము చూస్తూ ఉంటున్నాం. యాయీరు కుమార్తెను లేపినటువంటి దేవుడు, చనిపోయిన యాయీరు కుమార్తెను లేపినటువంటి దేవుడు ఈ మరణకరమైన పరిస్థితుల్లోన, మరణము తాండవిస్తున్నటువంటి పరిస్థితుల్లోన, కరోనా వల్ల ఎంతమంది ఎక్కడ పిట్టల్లాగా రాలిపోతున్నటువంటి సమయంలోన నువ్వు నమ్మకం ఉంచవలసింది మృతులను లేపగలిగిన మన యేసు మీద నమ్మకం ఉంచాల. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే ఒకరోజు యేసు ప్రభుల వారు సువార్త పరిచర్యలోన పాలిభాగస్తుడై నాయీను అనే గ్రామానికి వెళ్ళాడు. ఆ నాయీను అనేటువంటి గ్రామంలోన ఒక విధవరాలు ఒకే ఒక కుమారుని కలిగి ఉంది. అప్పటికే భర్త చనిపోయినాడు. ఆ బిడ్డ చనిపోయి మోసుకొని పోబడుతున్నాడు పాడ మీద. యేసు ప్రభు తల్లిని చూశాడు, ఆమె మీద కనికరం ఉంచాడు. అక్కడికి వచ్చి పాడను ముట్టాడు. అందరూ ఆగిపోయినారు. వాని చేయి పట్టుకొని లేపాడు. బ్రతికిన బిడ్డను తల్లికి అప్పగించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు మృతులను సహితము లేపగలిగినటువంటి దేవుడు. ఈ కరోనా కష్ట సమయంలోన ప్రపంచంలోన ఇప్పటికీ 46 లక్షల పైబడినటువంటి కేసులు, అలాగే 2 లక్షలకు పైబడినటువంటి మరణాలు, భారతదేశంలో 70,000కు పైబడినటువంటి కేసులు,
2,000 మందికి పైబడినటువంటి మరణాలు సంభవిస్తున్నటువంటి సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రపంచ జనాంగమా, దేశ జనాంగమా, ప్రాంత జనాంగమా, మీతోనే మాట్లాడుతూ ఉంటున్నాడు. మీరు మృతులను లేపగలిగిన దేవుని యందు నమ్మకం ఉంచండి. నాయీను విధవరాలి కుమార్ని లేపిన దేవుడు నిన్ను లేపుతాడు. యాయీరు కుమార్తెను బ్రతికించిన యేసు ప్రభు నిన్ను కూడా బ్రతికిస్తాడనే విశ్వాసమును కలిగి ఉందాం. అలాగే యోహాను సువార్త 11వ అధ్యాయము మనము చూస్తే మరియా మార్తలకు ఒక సహోదరుడు ఉన్నాడు. ఆయన పేరు లాజరు. ఆయనకు ఒక రోగం వచ్చి చనిపోయినాడు. ఆ వార్త తెలిసినా కూడా 4 రోజుల వరకు యేసు ప్రభు ఆ బేతనియ ప్రాంతానికి రాలేదు. 4 రోజుల తర్వాత వస్తే మార్త పరిగెత్తుకుంటూ వెళ్ళి, నువ్వు ఇక్కడుంటే నా తమ్ముడు బ్రతికేవాడు ప్రభు అని అంటే, ఇప్పటికైనా నువ్వు నమ్ము, దేవుని మహిమను చూస్తావని చెప్పాడు ఆయన. నేను నమ్ముతున్నాను ప్రభు అని మార్త అనింది. కొంత సమయం అయిన తర్వాత మరియ కూడా పరిగెత్తుకుంటూ వచ్చింది. మరియ కూడా ఇదే మాట అనింది, ప్రభువా నువ్వు ఇక్కడుంటే నా తమ్ముడు బ్రతికి ఉండేవాడు ప్రభువా అని చెప్పేసి అన్నప్పుడు ఆయన ఆమెతో కూడా అదే మాట చెప్తాడు, నువ్వు నమ్ము, దేవుని మహిమను పొందుతావు, మహిమను చూస్తావు అని చెప్పడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ నమ్మిక ప్రకారంగా ఆ లాజరున్న స్థలాన్ని దగ్గరికి వెళ్ళి రాయిని పొర్లించండి అని ప్రభువు చెప్పాడు. అయ్యా వాడు చనిపోయి 4 రోజులైంది, వాసన కొడుతుంది, కష్టమయ్యా అని చెప్పేసి అంటే, నో, మీరు నమ్మితే దేవుని మహిమను చూస్తారు అని చెప్పేసి వాళ్ళలో నమ్మకాన్ని కలిగించి రాయిని పొర్లిస్తే కట్టుబట్టలతోన లాజరు బయటికి వచ్చాడు. వాని కట్లు విప్పి పోనీయండి అని చెప్పేసి ప్రియమైన దేవుని బిడ్డలారా లాజర్ను బ్రతికించాడు యేసయ్య. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. పౌలు భక్తుడు కొరింథీ పత్రికకు రాస్తూ మాట్లాడుతున్నటువంటి మాట నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఎందుకంటే 3 లాక్డౌన్ సమయాలు అయిపోయినాయి. 4వ లాక్డౌన్కి మరికొన్ని నియమాలు, మరికొన్ని సడలింపుల ద్వారా ఎవరికి ఏ విధంగా మృత్యువు అటాక్ అవుతుందో తెలియని పరిస్థితుల్లోన ప్రపంచం ముందుకు సాగబోతూ ఉంటుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అటువంటి వాళ్ళు సెప్టెంబర్ వరకు ఇది ఆగేటట్లు కనబడతలేదు, ఇంకా ఎక్కువ మరణాలు సంభవిస్తాయని వాళ్ళు దేవుని బిడ్డలారా రిపోర్ట్ అందిస్తూ ఉంటున్న సమయంలోన ఈరోజు మీకు ఈ వర్తమానము ఎంతో ఆదరణకరంగా, ధైర్యంగా, బలంగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు మీకు వినిపిస్తూ ఉంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మృతులను లేపగలిగిన దేవుడే నిన్ను నన్ను లేపగలడు, నీ కుటుంబాన్ని లేపగలడు, ఈ దేశాన్ని లేపగలడు, ప్రపంచమును కూడా లేపగలడు, చనిపోయిన వారిని సైతం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ అపోస్తల కార్యంలోనికి మనం వెళితే 9వ అధ్యాయంలోన మనం చూస్తాం, పేతురు భక్తుడు తబిత అనేటువంటి దోర్క చనిపోతే ఆమెను కూడా లేపినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఎస్, పేతురులో ఉన్నటువంటి దేవుని శక్తి ఆ తబితను లేపినట్లు చూస్తూ ఉంటున్నాం. అదే ఆ అపోస్తల కార్యం 20వ అధ్యాయంలోన పౌలు భక్తుడు ఒక ఇంటి పైన ప్రసంగం చేస్తూ అర్ధరాత్రి పూట ఐతొక్కు అని యవనస్తుడు 3వ అంతస్తు నుండి జోగి కింద పడి చనిపోతే ఆ ఐతొక్కు అని యవనస్తుని పౌలు బ్రతికించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఇలా ప్రియమైనటువంటి దేవుని బిడలారా, పాత నిబంధన కాలంలోన ఏలియా బ్రతికించినటువంటి సారేపతు విధవరాలు కుమారుడు, ఎలీషా బ్రతికించినటువంటి షునేమి పట్టణస్థరాల యొక్క కుమారుడు, అలాగే యేసు ప్రభుల వారు యాయీరు కుమార్తెను బ్రతికించాడు, నాయీని విధవరాలు కుమారుని బ్రతికించాడు, మార్తా మరియల యొక్క సహోదరిని బ్రతికించాడు. అలాగే అపోస్తల కార్యములోన పేతురు తబితాని బ్రతికించాడు, పౌలు భక్తుడు ఐతొక్కు అనేటువంటి యవనస్తును బ్రతికించాడు. ఇలా మృతులను సహితము లేపగలిగిన దేవుని యందు నమ్మకం ఉంచితే ఈ కరోనా కష్ట సమయంలోన మృత్యువు వాత పడకుండా నిన్ను నన్ను రక్షించగలడు. అదే మాట తెలియజేస్తూ ఉంటుంది ఆ 9వ వచనము. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందు మేము నమ్మిక ఇచ్చుకున్నట్లు మరణమగుదను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగాను. ఎస్, ఈరోజు ఈ కరోనా మహమ్మారి వల్ల ఎంతమంది మరణానికి గురవుతున్నారో తెలియదు, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అమ్మా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అయ్యా, దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మరణకరమైన పరిస్థితులు నిన్ను ఆవరించుకొని ఉన్నా, గాఢాంధకరమైన పరిస్థితులు నిన్ను వెంబడిస్తూ ఉంటున్నా, చీకటి శక్తులు నిన్ను కబలిస్తూ ఉంటున్నా, ఈ కరోనా మహమ్మారి నిన్ను ఏ రూపాన ఏ రకంగా వచ్చి ఏ విధంగా దాడి చేస్తుందో నీకు తెలియని పక్షములో ఉన్నా, పౌలు భక్తుడు మృతులను లేపగలిగినటువంటి దేవుని యందు నమ్మకం ఉంచినట్లు నువ్వు నేను కూడా మృతులను సహితము లేపగలిగిన దేవుని యందు నమ్మకం ఉంచుదాం, విశ్వసిద్దాం. ఖచ్చితంగా ఆయన ఈ ప్రమాదం నుండి, ఈ మరణం నుండి మనల్ని విడిపిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే
ఇప్పటికీ 3 లాక్డౌన్లు ఎంతో పగడ్బందీగా, పద్ధతిగా, క్రమంగా, నియమంగా భారతదేశం అమలు పరిచింది. కానీ 4వ లాక్డౌన్లో మాత్రము కొన్ని సడలింపులు ఇచ్చింది. కొన్ని ప్రయాణాలు, కొన్ని షాపులు తెరవాలి, కొన్ని మాధ్యమాలను ఆర్థికంగా లాభదాయకరమైనటువంటి వాటన్నిటిని కూడా ఓపెన్ చేయడానికి అవకాశం కలిగిస్తూ ఉంటున్నది. అయితే ఈ సమయంలోన మరి ఎలా, ఏ విధంగా ఈ టెన్షనులో ఉన్నటువంటి నీకు 10వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. 2వ కొరింథీ 1వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించను, ఇక ముందుకును తప్పించును, మరియు మా కొరకు ప్రార్థన చేయటం వల్ల మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డారా, పౌలు భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట చూడండి. గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించాడు దేవుడు, ఇక ముందు కూడా తప్పిస్తాడు. మీరు ప్రార్థన చేయండి, మీ ప్రార్థన ద్వారా కూడా మేము బలము పొందాము, మాకే మరణము కూడా ఏది చేయదు, ఆయన యందు మనము నిరీక్షణ కలిగి ఉన్నామని చెప్పేసి మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక దైవ సేవకుడుగా, మీ అందరి మేలు కోరేటువంటి వాడుగా నేను మాట్లాడుతున్నటువంటి మాట కాదు ఇది, దేవుడే మాట్లాడుతున్నటువంటి మాట. ఆ మాట ఏంటంటే 52 రోజుల నుండి భారతదేశంలోన ఈ యొక్క లాక్డౌన్ విధించిన సమయంలోన 14 రోజులు క్వారంటైన్, 28 రోజులు క్వారంటైన్ అని ఏర్పాటు చేస్తే మనకు వ్యాధి బయటపడలేదు, మనకు ఏ కరోనా రాలేదు. ఈ 52 రోజులు కాపాడిన దేవుడు ఇక ముందు కూడా కాపాడుతాడు. 4వ లాక్డౌన్లో కూడా కాపాడుతాడు, ఆ తర్వాత దినాలలో కూడా కాపాడుతాడు, ఆ తర్వాత సంవత్సరాలలో కూడా దేవుడు నిన్ను కాపాడుతాడు. వాక్యం సెలవిస్తూ ఉంటుంది, ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మను తప్పించను, ఇక ముందుకును తప్పించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరెంత బాధపడుతున్నారో నేను గుర్తించగలుగుతాను, ఎంత వేదన పడుతున్నారో నేను గుర్తించగలుగుతున్నాను. తల్లొక చోట, తండ్రి ఒక చోట, పిల్లలొక చోట, భార్య ఒక చోట, భర్త ఒక చోట, ఇలా అనేకమైనటువంటి మానసిక క్షోభ, శారీరక శ్రమ, ఇంట్లో ఉండి ప్రశాంతత లేనటువంటి సమయాలు కూడా మీరు గడుపుతున్నారని నేను గ్రహించగలను. ఒక దైవ సేవకుడిగా దాని కొరకు రోజు కూడా ప్రార్థిస్తున్నానని కూడా మీ పేరట నేను చాలా గట్టిగా విశ్వాసంతో చెప్పగలను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు చెప్తున్నటువంటి మాట, అట్టి గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించిన దేవుడు ఇక ముందు కూడా తప్పిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ 52 రోజులు లాక్డౌన్ సమయంలో తప్పించిన దేవుడు 4వ లాక్డౌన్లోన తర్వాత కాలంలో కూడా మరణము నుండి తప్పించగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయండి, మీరు చేయండి, నేను చేస్తాను. పౌలు భక్తుడు అదే అంటున్నాడు, కొరింథీ పట్టణమా, మీరు నా కొరకు ప్రార్థన చేశారు, అందుకోసమైన ఇక ముందు కూడా తప్పిస్తాడు, ఆయన యందు నిరీక్షణ కలిగి ఉందాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, జలప్రలయం వచ్చినప్పుడు, జలప్రలయంలోన ప్రపంచమంతా నాశనం అయిపోయింది. దేవుడిని నమ్మినటువంటి నోవాహు సంతానం మాత్రము, అలా పిల్లలు, అలా భార్య మాత్రము బ్రతికి బయటపడ్డారు. హెబ్రీ 11లో రాయబడింది, నోవాహు విశ్వసించాడు అని చెప్పేసి. నువ్వు విశ్వసించు. జలప్రలయం లాంటి సమస్య, ఇప్పుడు కరోనా సమస్య వచ్చింది ప్రపంచానికి, నువ్వు విశ్వసిస్తే నోవాహు కుటుంబాన్ని కాపాడినట్లు నీ కుటుంబాన్ని కాపాడుతాడు. సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలకు అగ్ని ప్రళయం వచ్చినప్పుడు లోతును దేవుడు తప్పించాడు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే ఉంటున్నవి. ప్రపంచమంతా ఎక్కడ చూసినా కూడా పెళ్లిళ్ళు చేసుకుంటూ, పెళ్లికి ఇయ్యబడుతూ, వ్యాపారాలు చేసుకుంటూ, సుఖభోగాలు అనుభవించుకుంటూ, స్వార్థముతో కూడినటువంటి ప్రపంచంలోనికి ఈ కరోనా వైరస్ వల్ల చాలా కష్టాలు వచ్చి ఉంటున్నాయి. అయితే ఆనాడు లోతును తప్పించినటువంటి దేవుడు అబ్రహాము ప్రార్థన విన్నాడు. ఈరోజు దైవ సేవకుల ప్రార్థన, మీ ప్రార్థనలు, తండ్రి కుడి పార్శ్వమున నుండి చేస్తున్నటువంటి క్రీస్తు ప్రార్థనలు విని నిన్ను తప్పిస్తాడు, విడిపిస్తాడు. ఇట్టి గొప్ప మరణం నుండి నమ్ము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అలా ప్రపంచం మీదకి వచ్చినటువంటి చాలా విపత్తుల నుండి, చాలా ప్రమాదాల నుండి, చాలా యుద్ధ సమయాల నుండి, చాలా రకాలైనటువంటి రోగాల నుండి తన బిడ్డలను కాపాడినటువంటి దేవుడు ఈరోజు నువ్వు నమ్ము, నిన్ను కాపాడుతాడు, నీ కుటుంబాన్ని కాపాడుతాడు, నీ పిల్లల్ని కాపాడుతాడు, నీ బంధువులను కాపాడుతాడు, నీ రక్త సంబంధికులను కాపాడుతాడు, నీ కొలీగ్స్ని కాపాడుతాడు, నీ దేశాన్ని కాపాడుతాడు, ప్రపంచాన్ని కాపాడుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు కాపాడిన దేవుడు ఇక ముందు కూడా కాపాడుతాడు.
సమూయేలు గ్రంథంలోన రాయబడింది. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలోన, ఎబెనేజర్ అయిన దేవుడు మన దేవుడు, ఇంతవరకు కాపాడిన దేవుడు ఇక ముందు కూడా కాపాడుతాడు. ఎస్, కాపాడుతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దిగులు పడకండి, చింత పడకండి. ఖచ్చితంగా దేవుడు ప్రపంచానికి వచ్చిన ఈ విపత్తు నుండి, ఇట్టి గొప్ప మరణకరమైన పరిస్థితుల నుండి మృతులను లేపగలిగిన దేవుడు తప్పించి విడిపిస్తాడు. అయితే మీరు ఒక పని చేయండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చదివి నేను ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం, ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. ఎస్, ప్రియమైన దేవుని బిడ్డలారా, పైన ఉన్నాయి సత్యం అనేటువంటి బెల్ట్, నీతి అనేటువంటి మైమరుపు, సమాధానకరమైనటువంటి జోళ్ళు, రక్షణకరమైనటువంటి శిరస్త్రానము. ఇవన్నీ కాక మీరు విశ్వాసం అనే డాలు పట్టుకొని ఉండండి. దుష్టుడు ఎటు నుండి వచ్చినా, ఏ రకమైన బాణాలు వేసినా, ఎలాంటి బాణాలు వేసినా మీరు ఆర్పుటకు శక్తిమంతులు అవుతారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. సో ఈ కరోనా కష్ట సమయంలో, ఈ మరణకరమైన పరిస్థితుల్లోన నీవు నేను ప్రజలందరూ కలిగి ఉండవలసింది ఏమిటంటే, మృతులను లేపగలిగిన దేవుని యందు నమ్మకం ఉంచాలా. ఇంతవరకు కాపాడిన దేవుడు ఇక ముందుకు కూడా కాపాడుతాడని నిరీక్షణ కలిగి ముందుకు సాగాల. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ విశ్వాసాన్ని సడలించవద్దు, మీ నిరీక్షణను కోల్పోవద్దు. ఖచ్చితంగా దేవుడు ఆయన చచ్చిన స్థితిలో ఉన్న వారిని సైతము లేపగలిగినటువంటి దేవుడు, మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి దేవుడు ప్రపంచంలో ఎవడు లేడు. మనం నమ్మిన యేసు ప్రభు తప్పనిచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. ఆయన కాపాడగలిగిన దేవుడని నిరీక్షణ కలిగి ఉందాం. విశ్వాసం అనే డాల్ అడ్డు పెడితే దుష్టుడు కరోనా కాదు, సోర్సెస్ కాదు, దేవుని బిడ్డలారా, మలేరియా కాదు, ప్లేగు కాదు, 3వ ప్రపంచ యుద్ధం వచ్చినా కూడా విశ్వాసముతో మనం ఉంటే కనుక మనల్ని బ్రతికించగలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఎందుకంటే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలోన ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలోన ఇక్కడ ఒక మాట రాయబడింది. 4వ వచనం, 5:4, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఎస్, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ కరోనా కష్ట సమయంలో, ఈ మరణకరమైనటువంటి పరిస్థితుల మధ్యలోన, మనశ్శాంతి లేనటువంటి పరిస్థితుల మధ్యలోన, మరణాలు కుప్పల తెప్పలుగా రాలిపోతున్నటువంటి పరిస్థితుల మధ్యలోన లోకమును జయించాలి, దుష్టుని జయించాలి, కరోనా మహమ్మారిని మనం జయించాలంటే మనము విశ్వాసము కలిగి ఉండాలి. మన విశ్వాసము ద్వారానే మనం లోకాన్ని జయించగలుగుతాం, ప్రపంచాన్ని జయించగలుగుతాం, శత్రువులను జయించగలుగుతాం, దుష్టుని జయించగలుగుతాం. సాతాను మన కాళ్ళ కింద శీఘ్రముగా చిరగా దొరకగలము. ఆ విశ్వాసం ఎవరిపైన ఉంచాలంటే మృతులను లేపగలిగిన దేవుని యందు, ఆయనే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఏ శిక్షా విధి లేదు, ఆయనకు విరోధముగా ఏ ఆయుధము వర్ధిల్లదు. యేసు మన పక్షమునుండగా మనకు విరోధే లేడు. సర్వరోగములను బాగు చేయగలిగినటువంటి పరమ వైద్యుడు మన దేవుడు. అలాంటి దేవుని యందు విశ్వాసం ఉంచుదాం. ఇక ముందు తప్పించిన దేవుడు ఇక తర్వాత కూడా తప్పిస్తాడని నిరీక్షణ కలిగి ఉందాం. మీరు, మీ కుటుంబము, మీ పిల్లలు, మీ పెద్దలు ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకుంటూ, ఈ దీన సేవకుడు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాడని, ప్రార్థన చేస్తూనే ఉంటాడని, ఇలాంటి మాటల ద్వారా మిమ్మల్ని బలపరుస్తూ ఉంటాడని మాట ఇస్తూ ఈ మాటలు యేసుక్రీస్తు నామములో ముగిస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ, ప్రైజ్ ద లార్డ్. ఈ మాటలు ప్రతి ఒక్కరు వినండి, ప్రతి ఒక్కరు కూడా ఆదరించబడండి, బలపరచబడండి. వీలైతే కనుక ఈ మాటలు ఇతరులకు కూడా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. నా పేరు కోసం కాదు, నాకు కామెంట్స్ వస్తే సంతోషం కాదు. ఈ మాటలు విని ఒక్కరు బలపడినా అది నాకు సంతోషం, నా దేవునికి సంతోషం. అందుకోసమే షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని.
ఇలాంటివి వర్తమానాలు రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ కూడా వస్తాయి. ఆత్మదేవుడు మాతో ఉండి మాట్లాడుతూ ఉంటున్నాడు. యునైటెడ్ ఇండిపెండెంట్ క్రైస్ట్ చర్చ్ తరపున, EFWM చర్చ్ తరపున మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ఆఫ్ యూ.